Back to our channel Success with English by Lalasa. How are you all? We are in Summer Sparkles Spoken English series day 8. Okay, so already in previous classes I have explained you about be forms, do forms and have forms. In today's class we are going to learn about modals. Already I have given list of modals. Among those, today we are going to learn about can, could, may, might. Can, could, may, might. Very important and frequently used modals. Generally, మన maximum ఇవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. In this class, I will explain you when, where, how do we use them. ఓకేనా, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. If you want to learn, please don't skip my video. Please watch from starting to ending. If you like it, don't forget to give like. When do we use can? ఎప్పుడు యూజ్ చేస్తాం can ని? To express ability or capacity. Ability సామర్థ్యం, capacity కూడా సామర్థ్యం. ఏదైనా ఒక పని మనము చేయగలము, ఎస్ నేను ఈ పని చేయగలను, ఖచ్చితంగా చేయగలను అని మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ కెన్ అనే మోడల్ని యూస్ చేస్తాం. ఓకే, అండ్ కుడ్, కెన్, కుడ్. కెన్ ఏమో ప్రజెంట్ టెన్స్లో యూస్ చేస్తాం, కుడ్ ఏమో పాస్ట్ టెన్స్లో యూస్ చేస్తాం. ఓకే, యూసేజ్ ఈజ్ సేమ్ బట్ ఓన్లీ టైమ్ విల్ బి డిఫర్. ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్. కెన్ అండ్ కుడ్, ఏదైనా ఒక పనిని నేను చేయగలను అని చెప్పాల్సి వచ్చినప్పుడు కెన్ని యూస్ చేస్తాం. ఐ కెన్ స్విమ్ అక్రాస్ ద ఓషన్. ఐ కెన్ స్విమ్ అక్రాస్ ద ఓషన్ మీన్స్ స్విమ్మింగ్ అక్రాస్ ద ఓషన్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఇట్స్ రిస్కీ. ఇట్స్ వెరీ రిస్కీ యాక్షన్. ఓషన్లో అంటే ఒక మహాసముద్రాన్ని ఈదటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అలాంటప్పుడు నేను చెయ్యగలను, నేను చేస్తాను అన్న నమ్మకం, అంటే నీలో ఉన్న సామర్థ్యం గురించి నువ్వు చెప్పాలనుకున్నప్పుడు కెన్ అనే మోడల్ని యూజ్ చేయొచ్చు. దే కెన్ ఫినిష్ దేర్ వర్క్. దే కెన్ ఫినిష్ దేర్ వర్క్ అంటే దే హ్యావ్ గివెన్ మోర్ వర్క్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. తక్కువ టైంలో ఎక్కువ వర్క్ ఫినిష్ చేయాలి. It's not possible for all members. Only few members can finish that work. ఓకేనా, సో మిగిలిన వాళ్ళు చేయలేరు, మేము మాత్రమే చేయగలము అన్నప్పుడు యూస్ చేయొచ్చు. అండ్ ఈ రెండు సెంటెన్సెస్ మీరు అబ్జర్వ్ చేయండి. ఐ కెన్ స్విమ్ అక్రాస్, ఐ కెన్ నేను స్విమ్ చేయగలను. దే కెన్ ఫినిష్ వాళ్ళు ఫినిష్ చేయగలరు. ఇవి సెంటెన్సెస్ లాగా యూస్ చేయాల్సి వచ్చినప్పుడు సేమ్ we can use it as question also. Question, see, can you lift this bag? Can you lift this bag? Same, if it is a sentence or question, it refers capacity or ability only. Can you lift? ఈ బ్యాగ్ ని లిఫ్ట్ చేయగలవా? Yes, I can. If you are not, no, I can't. ఓకేనా? Can you face క్రిటికల్ సిచ్యువేషన్స్? కెన్ యూ ఫేస్ క్రిటికల్ సిచ్యువేషన్స్ అంటే చాలామంది హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయడానికి లైక్ చేస్తారు, కానీ ఏమైనా సాడ్ మూమెంట్స్ని షేర్ చేసుకోవడానికి కానీ బేర్ చేయడానికి కానీ దే డోంట్ లైక్, దే ఆర్ నాట్ రెడీ కదా. మ్యాక్సిమం హ్యూమన్ బీయింగ్స్ డోంట్ లైక్ టు ఫేస్ క్రిటికల్ సిచ్యువేషన్స్. దే డోంట్ లైక్ వర్రీస్, దే డోంట్ లైక్ హార్డ్ టాస్క్స్. దే విల్ ఎంజాయ్ హ్యాపీ మూమెంట్స్. ఓకేనా, సో నువ్వు ఈ క్రిటికల్ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేయగలవా? కెన్ యూ? ఓకే, నెక్స్ట్ ఇవేమో మనలో ఉన్నటువంటి ఎబిలిటీని కానీ లేదా కెపాసిటీని కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు కెన్ యూస్ చేస్తాం. అలా కాకుండా టు ఎక్స్ప్రెస్ పర్మిషన్ అడగాల్సి వచ్చినప్పుడు, ఎదుటి వారిని పర్మిషన్ అడగాల్సి వచ్చినప్పుడు కూడా మనం కెన్ని యూస్ చేయొచ్చు. సి, కెన్ ఐ సిట్ హియర్? కెన్ ఐ సిట్ హియర్? మీరు ఆల్రెడీ అక్కడ ఉన్నారు, వేరే ఒక పర్సన్ వచ్చి మీ పక్కన కూర్చోవాలి, ప్లేస్ ఉంది కదా అని చెప్పి. ఓకేనా, సో ఇట్స్ యువర్ ప్లేస్, దట్స్ వాట్ హీ హ్యాస్ టు టేక్ యువర్ పర్మిషన్ టు సిట్ దేర్.
దెన్ హీ విల్ ఆస్క్ ఐ కెన్ సిట్ అనకూడదు, కెన్ ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చోవచ్చా, కెన్ యూ హెల్ప్ మీ, కెన్ యూ హెల్ప్ మీ, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా, చేస్తావా అంటే కాదు, చేయగలవా, కెన్ యూ హెల్ప్ మీ, ఈ నీడ్స్ యువర్ పర్మిషన్, సో హీ ఈజ్ ఆస్కింగ్. దెన్ కెన్ యూ హెల్ప్ మీ. ఇక్కడ చూడండి సెంటెన్సెస్లో చెప్పినప్పుడు సబ్జెక్ట్ ఉంది, ఐ అనే సబ్జెక్ట్ ఉంది, నెక్స్ట్ కెన్ అనే మోడల్ రాసాము, నెక్స్ట్ స్విమ్ అనే వెర్బ్ రాసాము, నెక్స్ట్ అక్రాస్ ద రివర్ అనేది ఆబ్జెక్ట్ కదండి, ఇది సెంటెన్స్లో ఉన్నప్పుడు. అలాగే క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి, సెంటెన్స్ లాగా రాయాల్సి వచ్చినప్పుడు సబ్జెక్ట్, మోడల్, వెర్బ్ and object. So this is the structure to use can as a sentence. While we are using it as a question, first we have to write modal, next subject, next verb and finally ఆబ్జెక్ట్. మీరు ఈ స్ట్రక్చర్ కొంచెం గుర్తుపెట్టుకుంటే సెంటెన్స్ లాగా యూజ్ చేయాలన్నా క్వశ్చన్ లాగా యూజ్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది. అఫ్ కోర్స్ వైల్ యు ఆర్ ఆస్కింగ్ పర్మిషన్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ పర్మిషన్ విత్ మోడల్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? సో కెన్. అదేవిధంగా కుడ్. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ కుడ్ అండ్ కుడ్. సీ హియర్, కెన్ ఇన్ ద ప్రెసెంట్ టెన్స్, could in the past tense. Past tense in the sense already completed actions. Okay, see for can I have given I can swim across the ocean అనేది can కి ఎగ్జాంపుల్ గా ఇచ్చాను. సేమ్ ఎగ్జాంపుల్ I am using for could also. See, I subject, could modal, I could swim verb, across the ocean, across the ocean ఆబ్జెక్ట్. కానీ దిస్ రిఫర్స్ పాస్ట్ టెన్స్. మరి పాస్ట్ టెన్స్ జరిగిపోయిన యాక్షన్ గురించి చెప్పాలి కాబట్టి వీ హ్యావ్ టు రిఫర్ టైమ్ ఆల్సో. వెన్ ఐ వాజ్ యంగ్, నేను యంగ్గా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, మంచి ఓపికగా ఉన్నప్పుడు ఐ కుడ్ స్విమ్ అక్రాస్ ద ఓషన్, నేను అప్పుడు ఓషన్ అయినా సరే మహాసముద్రాన్నైనా సరే ఈదగలిగేవాడిని, ఈదగలిగినంత బలం నా దగ్గర ఉండేది అని చెప్పొచ్చు అన్నమాట. వన్ మోర్ ఎగ్జాంపుల్. సి, ఐ కుడ్ అటెండ్ ద పార్టీ, ఐ కుడ్ అటెండ్ ద పార్టీ. అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఐ వాంట్ టు సే యూ, కెన్ రిఫర్స్ ఎబిలిటీ. ఓకేనా? సామర్థ్యం గురించి చెప్తుంది. ఏదైనా ఒక పని 100% చేయాలి అనుకున్నప్పుడు కెన్ యూస్ చేస్తాం. బట్ ఇక్కడ కుడ్, దట్ ఈస్ ఇన్ ద పాస్ట్ టెన్స్. యు ఆర్ సేయింగ్ అబౌట్ పాస్ట్. ఇట్ మైట్ బి డన్ ఆర్ మైట్ నాట్ బి డన్. అది జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. ఓకేనా? దెర్ ఈస్ నో గ్యారంటీ అబౌట్ దిస్. ఐ కుడ్ అటెండ్ ద పార్టీ. సపోజు నిన్న పార్టీ జరిగిందండి. ఓకే, మీరు వీలు కాక వెళ్ళలేదు, అప్పుడేం చెప్తారు? అదే నాకు కుదిరినట్లయితే ఖచ్చితంగా వెళ్ళేదానిని, నాకు కుదిరినట్లయితే ఖచ్చితంగా ఆ పార్టీకి వెళ్ళేదాన్ని, కుదరలేదు కాబట్టి వెళ్ళలేదు. సో అలాంటప్పుడు మనం ఐ కుడ్ అటెండ్ ద పార్టీ, నేను పార్టీ అటెండ్ అయి ఉండేదాన్ని. నేను అమ్మాయిని కాబట్టి దాన్ని అంటున్నాను, బాయ్ అయితే ఉండేవాడిని. సింపుల్. దిస్ ఈజ్ అబౌట్ could. Next, may. See, usage of can and may is the same. Only difference, may is formal. కెన్ అయినా మే అయినా ఒకే దాని గురించి చెప్తుందండి. ఇన్ఫార్మల్ అని నేను చెప్పలేను, కానీ ఇంగ్లీష్లో మనకి ఏదైనా కానీ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ అని 2 టైప్స్ ఉంటాయి. ఫార్మల్, ఇన్ఫార్మల్ అని 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఇన్ఫార్మల్ వీ విల్ యూస్ ఫర్ అవర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ నోన్, సో అండ్ సో. ఫార్మల్ వీ విల్ యూస్ ఫర్ అవర్ సుపీరియర్స్, బాస్, ఆఫీసర్స్, మ్యామ్స్, సాస్, ఇలాగా కొంచెం రెస్పెక్టబుల్ పర్సన్స్ దగ్గర యూస్ చేయాల్సి వచ్చినప్పుడు ఫార్మల్ యూస్ చేస్తాం కదా. ఇన్ ద సేమ్ వే కెన్ ఈజ్ ఇన్ఫార్మల్, మే ఈజ్ ఫార్మల్.
ఓకేనా. ఫార్మల్ ఇన్ పొలైట్ వేలో చెప్పాలి అనుకున్నప్పుడు మోర్ దాన్ అంటే మోర్ దాన్ కెన్, పొలైట్ వేలో చెప్పాలనుకున్నప్పుడు మే యూస్ చేస్తామన్నమాట. చూడండి, యూ మే గో నౌ, ఇక్కడ యూ కెన్ గో నౌ, నువ్వు వెళ్ళొచ్చు. సో యూ కెన్ గో నౌ మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ లేదా మీకన్నా చిన్నవారి దగ్గర యూస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంక నువ్వు వెళ్ళొచ్చమ్మా అని చెప్పొచ్చు. యూ మే గో నౌ. సుపీరియర్స్ దాన్ యూ, మీకన్నా పెద్దవారు ఆఫీస్లో కావచ్చు, ఐ మీన్ డెసిగ్నేషన్లో కావచ్చు, వయసులో కావచ్చు, మీకన్నా పెద్దవారితో మాట్లాడాలనుకున్నప్పుడు వీ కెన్ యూస్ మే. సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఫార్మల్ వే ఆఫ్ కెన్, దిస్ ఈజ్ ఫార్మల్ వే ఆఫ్ కెన్. ఓకేనా. నెక్స్ట్ పాజిబిలిటీ, అవకాశం, ఛాన్స్. అంటే ఏదైనా ఒక పని చేయాలనుకున్నా అంటే జరుగుతుంది అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు, దెర్ ఈజ్ నో 100% గ్యారంటీ. అలాంటి సందర్భంలో కూడా మనం మే యూస్ చేస్తాం. ఇట్ మే బి రెయిన్ టుమారో, ఇట్ మే బి రెయిన్ టుమారో, రేపు వర్షం పడవచ్చు, పడకపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వీ మే కమ్ టు యువర్ హోమ్, మేము మీ ఇంటికి రావచ్చు. ఓకేనా. వస్తామో రామో తెలియదు, ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వస్తే రాలేకపోవచ్చు. అంటే పాసిబిలిటీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మేని యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ విష్, అంటే ఎదుటి వాళ్ళని విష్ చేయటం అన్నమాట, కోరుకోవటం, మనస్ఫూర్తిగా కోరుకోవటం, ఆశీర్వదించటం అంటే మళ్ళీ బ్లెస్సింగ్ అని వస్తుంది కదా, మనస్ఫూర్తిగా ఎదుటివారు బాగుండాలని కోరుకోవటం అనమాట. చూడండి, మే గాడ్ బ్లెస్ యూ, మనకన్నా చిన్నపిల్లల్ని ఆశీర్వదించాల్సి వచ్చినప్పుడు గాడ్ బ్లెస్ యూ నాన్న అంటారు కదండి. సో మే సక్సెస్ అటెండ్ యూ, మీకు అంతా మంచిగా జరగాలి, విజయమే కలగాలి. మే యువర్ లైఫ్ ఫిల్ విత్ జాయ్ అండ్ హ్యాపీనెస్, మే యువర్ లైఫ్ ఫిల్ విత్ జాయ్ అండ్ హ్యాపీనెస్, మీ లైఫ్ అంతా ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ విధంగా మనం ఎదుటివారి గురించి మంచిని కోరుకున్నప్పుడు కూడా వీ విల్ యూస్ మే. అండ్ నెక్స్ట్ మైట్ రిఫర్స్ యాజ్ లెస్ పాజిటివ్ వెర్షన్ ఆఫ్ కెన్ అండ్ మే. అంటే ఇక్కడ కెన్ అనేదానికన్నా కూడాను మే. సో మే ఈజ్ ఫార్మల్ వే ఆఫ్ కెన్ కదండి, మే ఈజ్ ఫార్మల్ వే ఆఫ్ కెన్, రైట్. సో దిస్ మైట్ రిఫర్స్ యాజ్ లెస్ పాజిటివ్ ఛాన్సెస్, పాజిటివ్ వెర్షన్. అంటే సపోజ్ నేను ఇందాక చెప్పాను ఇట్ మే రెయిన్ టుమారో, రేపు వర్షం పడవచ్చు, ఎక్కువ ఛాన్సెస్. దానికన్నా తక్కువ ఛాన్సెస్ ఉన్నప్పుడు ఇట్ మైట్ రెయిన్ టుమారో, మే మైట్. ఇట్ మైట్ అంటే తక్కువ ఛాన్సెస్ అన్నమాట, దాన్ మే కన్నా కూడా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాల్సి వచ్చినప్పుడు మైట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వీ మైట్ మీట్ యూ, వీ మే మీట్ యూ, ఖచ్చితంగా 98% మీట్ అవుతామని అర్థం. వీ మైట్ మీట్ యూ 60-50% ఛాన్సెస్ ఉంటాయి. దే మైట్ రీచ్ డెస్టినేషన్, దే మే రీచ్ డెస్టినేషన్, రేపు 7 కల్లా వాళ్ళ డెస్టినేషన్ వాళ్ళు రీచ్ అవుతారు ఖచ్చితంగా. దే మైట్ 7కి రీచ్ అవ్వచ్చు, లేదా 8కి రీచ్ అవ్వచ్చు, లేదా 9కి రీచ్ అవ్వచ్చు. లెస్ పాసిబిలిటీ అనమాట. అలాంటప్పుడు మనం మైట్ యూస్ చేస్తాము. ఈ విధంగా కెన్, కుడ్, మే, మైట్లను మన డైలీ లైఫ్లో యూస్ చేయొచ్చండి. సో ఐ హోప్ you have understood well today's topic. If you understood, please give like to my video. Again we will meet with an interesting topic. Until then, bye to all. Have a nice day. Bye guys.